ఆదిలాబాద్ జిల్లా పాత హౌసింగ్ బోర్డు కాలనీలో శ్రీ సీతారామాంజనేయ దేవాలయంలో శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజర్షీషా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఎమ్మెల్యే పాహెల శంకర్, తహసీల్దార్ శ్రీదేవి, నాయబ్ తహసీల్దార్ శ్రీవాణి, వార్డుల కౌన్సిలర్లు సుష్మా, ఓంప్రకాష్, జైస్వాల్, ఆర్ఐ యాజేంద్వర్, భక్తులు, అధికారులు, కాలనీ వాసులు కార్యక్రమంలో పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఆదిలాబాద్ శాసనసభ్యులు శ్రీ బాయల్ శంకర్ గారి నిమిత్తం కోసం అక్షరాల 25 లక్షల నిధులను మంజూరు చేయటకు చర్యలు చేపట్టినందుకు వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారి సేవా తపనకు వారి కుటుంబానికి ఈ శ్రీరామచంద్రుని ఆశీస్సులు. హౌసింగ్ బోర్డ్ కాలనీలో భగవాన్ శ్రీరామ్ దర్శనం చేయడం జరిగింది. నాతో పాటు గౌరవ ఎమ్మెల్యే గారు, స్థానిక కౌన్సిలర్ కూడా అందరూ కూడా ఎవరైతే ఈ వార్డ్ సందర్భంగా ప్రజలు వారందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, భగవాన్ శ్రీరామ్ గారు అంటే వారు ఒక రాజా ఉన్నా కూడా ఋషిలాగా జీవితం నిర్వహించిన వారు. సో ఆ స్ఫూర్తి తీసుకొని ఎవరైతే ఇట్లా టాప్ లీడర్స్తో ఉంటారో సో వారు కూడా ఇట్లా స్ఫూర్తి తీసుకొని మనం కూడా అడ్మినిస్ట్రేషన్లోనే అట్లానే ఉండాలి. బేసికల్గా దాంతోనే మన ప్రజలకి దగ్గర ఉండి ప్రజల సమస్యలను కూడా అర్థం చేసుకొని మళ్ళీ వాళ్ళు ఏవైతే సమస్యలు పరిష్కారం చేయగలుగుతారు. దీంతో పాటు రామరాజ్యం అర్థం అంటే ఒక శాంతి భద్రతతో ఒక రామరాజ్యం ఉండాలి. దీంతో పాటు ప్రతి ఒక్కరు కుటుంబంలో ఒక అభివృద్ధి కూడా జరగాలి. అదే ఒక అర్థం రామరాజ్యం. సో ఆ స్ఫూర్తి తీసుకుని మళ్ళీ భగవాన్ రామ ఆశిస్తుతో తెలంగాణ కానీ ఆదిలాబాద్లో కానీ ప్రతి ఒక్క కుటుంబంలో అభివృద్ధి జరగాలి.